వచ్చిందండి. ఓకే, వచ్చింది. నాన్విష్ అనే వెధవ ఎలా అయితే మనల్ని పట్టి పీడిస్తున్నాడు అంటే, ఒక చిన్న పిల్లల్ని చెడగొడుతూ, బూతులు మాట్లాడుతూ, భారతదేశాన్ని నిందిస్తూ, సీతామాతని అగౌరవపరుస్తూ, అసలు హిందువులందరూ రేపిస్టులు అనే విధంగా, నా దేశంలో ఉన్న హిందువుల్ని, నా భారతదేశాన్ని తొలనాడే వెధవని నేను అంటే గౌరవించనండి. ఒక దేశంలో నువ్వు తింటూ ఇక్కడే ఉండి, ఇక్కడే పెరిగి, ఇక్కడే అన్ని నేర్చుకొని వేరే పరాయి దేశానికి వెళ్ళిపోయినంత మాత్రం భారతదేశంలో అందరూ రేపిస్ట్ అనే మాట్లాడే హక్కు నీకు లేదు. ఇంకొకటి, భారతదేశ ఔన్నత్యాన్ని పెంచాలి, పెంచితే, అంతేగాని దిగజార్చే విధంగా రేపిస్ట్ కంట్రీ అని బయట కంట్రీలతో పోలుస్తుంటే నేనెందుకు ఊరుకుంటా? నేను భారత నారిగా, భారతదేశంలో పుట్టిన ఒక సీతామాతని ఆదర్శంగా తీసుకునే భారత స్త్రీలు చాలా మంది ఉన్నారు. ద్రౌపది మాతని ఇలా నువ్వు మాట్లాడుతుంటే పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇమీడియట్ గా నేను ఒక రోజంతా కష్టపడి మా టీం అంతా చాలా పెద్ద డ్రాఫ్ట్ చేసామండి. ఆ డ్రాఫ్ట్ లో చాలా మినిట్స్ తో సహా వాడు ఏం మాట్లాడాడో మేము ఇచ్చాము. దాంతో ఎఫ్ఐఆర్ అయిందండి. ఎఫ్ఐఆర్ లో సెక్షన్స్ అన్ని మీకు వచ్చే ఉంటాయి ఆల్రెడీ. 352, 79, 299 బిఎన్ఎస్, ఐటీ సెక్షన్ 67 ఐటీ సెక్షన్ పెట్టారు. ఐటీ సెక్షన్ ఒకవేళ రిపీటెడ్ గా కానీ ఒకవేళ ఏదైనా వాడు తప్పులు చేస్తూ ఉంటే దానికి ఖచ్చితంగా మళ్ళీ ఆల్టరేషన్ జరుగుతుంది. కన్ఫర్మ్ గా సెక్షన్స్ ఇంకా ఆల్టర్ అవుతాయి. సో వాడికి శిక్ష పెరిగే అవకాశం ఉంది. అది పెట్టిన తర్వాత కూడా వాడు మళ్ళీ 2-3 వీడియోలు చేశాడు. పెడుతూనే ఉంటాను, ఏం పీక్కుంటారు. ఫస్ట్ ఏదో కాదు కొంతమందికి ఏదో నేను క్షమాపణ చెప్తున్నాను సీతాదేవికి కావచ్చు, ద్రౌపది గారికి, అలానే గరికపాటి వారికి అని చెప్పి ఏదో ఫస్ట్ ఏదో మాట్లాడారంట. తర్వాత మళ్ళీ ఇలాంటివి కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. నేనైతే చూడలేదు వాటిని. వాడికి అందుకే ఇప్పుడు లుకౌట్ నోటీసులు ఇస్తామన్నారండి పోలీసులు. ఇప్పుడు నేను వెళ్ళొచ్చాను, నాకు ఎఫ్ఐఆర్ తో సహా ఇప్పుడు 4 o'clock కోర్టుకి పంపించారు ఆల్రెడీ. లుకౌట్ నోటీసులు ఇస్తామని చెప్పారు. సెక్షన్స్ ఆల్టర్ అవుతాయి. వాడిని నేను రాను అన్నాడు కదా భారతదేశానికి, వాడి అకౌంట్ లో సీజ్ అవ్వాలండి. అలాగే వాడి పాస్పోర్ట్ సీజ్ అవ్వాలి. ప్రతి మనం అంటే విదేశీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయబోతున్నామని మీకు ఇస్తామన్నారండి. నాతో చెప్పారు, పెడుతున్నామని చెప్పారు. నాకు పెడతాము మేము, మీరు ఇమీడియట్ గా ఇంకా సెక్షన్స్ ఆల్టర్ కూడా అవుతాయని చెప్పారు. నేను ఆల్రెడీ పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాను. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళందరూ కూడా ఇంకెక్కడెక్కడో పెట్టారని విన్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇంకా కేసులు పెట్టాలి. నేనైతే 2 రాష్ట్రాల తాలూకా విహెచ్పి రవి గారు అని ఉంటారు, వారు కార్యదర్శి, వారితో మాట్లాడడం జరిగింది. వారు కూడా డీజీపీ కంప్లైంట్స్ ఇప్పిస్తామన్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా అండి, నేను ఇది నాంది అండి, ఇది మొదటి మెట్ అన్నమాట. వాడిని ఇక్కడ లుకౌట్ నోటీసులు ఇప్పించి తీసుకురావడానికి ఎఫ్ఐఆర్ నమోదు ఫస్ట్ మనం చేసిన ఒక అడుగు. అయితే ప్రతి ఒక్కరు మనకు సిగ్గుంటే, భారతీయులైతే, హిందువులైతే ఆ చెత్తని ఇంకా మనం చూస్తుంటే వాడికి డబ్బులు పెరుగుతున్నాయి. అదే ఇక్కడ శ్రీరామ్ గారు కూడా మాట్లాడుతూ, తిరుగా శ్రీరామ్ గారు మనకు వైజాగ్ నుంచి కూడా ఉన్నారు. వారు కూడా చెప్తున్నారు ఇట్లాంటి దానికి కారణం ఈ సబ్స్క్రైబర్స్ ఈ రకంగా చూడడమేను అని చెప్పి. నిజంగా ఫస్ట్ ఎవరికి తెలియదండి ఇట్లా ఉంటారు, ఇలా వ్యవహరిస్తారని ముందు తెలియదు. కాబట్టి చాలా మంది ఏదో కామెడీగా ఫాలో అయ్యి ఉండొచ్చేమో, కానీ ఇలాంటివి వచ్చినానికి కూడా దీన్ని క్షమిస్తారని అయితే నేను అనుకోవట్లేదు. మీరేమంటారు? రైట్, కళ్యాణ్ గారు మీ దగ్గరికి వస్తా. మీకు కొంచెం హిందువులు ఇబ్బంది పెడుతూ మాట్లాడేందుకు మానుగాను మీరు రేపు 12 గంటలకు మధ్యాహ్నం, ఈ రోజు నుంచి రేపు మధ్యాహ్నం 12 లోపల ప్రతి ఒక్కరూ కూడా వాడికి గిఫ్ట్ ఇవ్వండి, నూతన ఆంగ్ల సంవత్సరం గిఫ్ట్ ఇవ్వండి, రిపోర్ట్లు కొట్టండి, ఇమ్మీడియట్ గా రిపోర్ట్ చేసి వాడి ఛానల్ బంద్ అయ్యేటట్టుగా వాడికి న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వండి, వాడి మీద అన్సబ్స్క్రైబ్ చేయండి. రేపు 12 గంటలకు అందరూ ఒకేసారి మూకుమ్మడి దాడి చేయండి. ఆ విధంగా యూట్యూబ్ పైన ఒక విధంగా అందరూ కలిసి ఒకేసారి మూకుమ్మడిగా ఒకేసారి అన్సబ్స్క్రైబ్ చేయండి, వాడిని రిపోర్ట్ చేయండి. వీలుంటే ఎక్కడ పడితే అక్కడ వాడి మీద కేసులు వేయించండి. ఇలా చేస్తే ఖచ్చితంగా వాడు మళ్ళీ తిరిగి వస్తాడండి. తిరుగుతాడు. మనం ఖచ్చితంగా అందరం కలిసి మనం మాట్లాడి మనందరం వాడు ఏమేమి చేశాడో వాడికి అన్నిటికీ శిక్ష అనుభవించేదాకా వదిలేదు. రాసి పెట్టుకోమనండి. వాడు చెప్పడం కాదు, వాడు శాపనార్థాలు పెట్టడం కాదు. హిందూ స్త్రీలందరూ, భారతీయులందరూ బాధపడుతున్నారు. 2026 వాడు చెర్లపల్లి జైల్లో చెప్పకూడదు. కాదండి, అన్సబ్స్క్రైబ్ చేస్తేనే శాపనార్థాలు బాధపడితే ఇన్ని మాట్లాడిన దానికి ఎంతమంది ఏ రకంగా బాధపడుతున్నారు అది కూడా అర్థం చేసుకోవాలి కదా. ఎస్, మనతో పాటు ప్రముఖ హైకోర్టు న్యాయవాది రంగప్రసాద్ గారు జాయిన్ అయ్యి ఉన్నారు. రంగప్రసాద్ గారు నమస్కారం. సో మీరే చెప్పాలి, మేడం ఆల్రెడీ చాలా క్లియర్గా చెప్తున్నారు, ఏదైతే కేసు ఫైల్ చేశారు అలానే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశామని చెప్పామని చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇతని పైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ప్రస్తుతం నమోదైనటువంటి కేసును ఆధారంగా చూసుకుంటే ఏ రకమైనటువంటి శిక్ష పడేటువంటి ఛాన్స్ కూడా ఉంది? ఖచ్చితంగా అండి. ఇప్పుడైతే